హాయ్, వెల్కమ్ టు ప్యూర్ వావ్ ఫ్యాక్ట్స్. ఇవాళ బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. మీరు మీ బ్యాంకులో డబ్బు పెడితే అది మీ డబ్బే అని అనుకుంటున్నారా? నిజానికి బ్యాంకులో ఉన్న డబ్బు పూర్తిగా మీది కాదు. ఈ నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును, మనలో చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో సేవ్ చేస్తాం. ఎందుకంటే సేఫ్గా ఉంటుంది, అవసరమైతే తీసుకుందామని అనుకుంటాం. కానీ ఆ డబ్బు బ్యాంకులోకి వెళ్ళిన క్షణం నుంచి ఒక పెద్ద మార్పు జరుగుతుంది. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బును బ్యాంక్ అలాగే ఉంచదు. అదే డబ్బును వేరే వాళ్ళకి లోన్గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఎక్సెట్రా. ఇవన్నీ ఎవరి డబ్బుతో ఇస్తారు? మీ డబ్బుతోనే. మీకు బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుంది? గరిష్టంగా 7%. అదే బ్యాంకు మీ డబ్బుతో లోన్ ఇస్తే 9 నుంచి 18% వరకు సంపాదిస్తుంది. ఈ తేడానే బ్యాంక్ అసలైన బిజినెస్. మీరు ఎప్పుడైనా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అడిగారా? చాలాసార్లు రేపు రాండి, లిమిట్ ఉంది అనే సమాధానం వినిపిస్తుంటుంది. ఎందుకంటే మీ డబ్బు అప్పటికే ఇంకెవరో ఉపయోగిస్తున్నారని అర్థం. ఒకవేళ మీరు చాలా సంవత్సరాలు మీ అకౌంట్ ఉపయోగించకపోతే ఆ డబ్బును అన్క్లెయిమ్డ్ మనీ అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డబ్బు బ్యాంకు నుంచి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అంటే మీరు సంపాదించిన డబ్బు మీకు లేకుండానే, మీరు అవసరం లేకోకుండానే జీవితం కొనసాగిస్తుంది అని అర్థం. మరి బ్యాంకులు తప్పు చేస్తున్నాయా అంటే కాదు. సిస్టమ్ అలా డిజైన్ చేయబడింది. సమస్య బ్యాంకుది కాదు, మన అవగాహన లోపం. అందుకే ధనవంతులు మొత్తం డబ్బును బ్యాంకులో ఎప్పుడూ పెట్టరు. వాళ్ళు బ్యాంకును పార్కింగ్గా మాత్రమే వాడుతారు. డబ్బును పనిచేసే చోట మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ నిజం మీకు కొత్తగా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి నిజాలు తెలుసుకోవాలనుకుంటే ప్యూర్ వావ్ ఫ్యాక్ట్స్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.